ఒక్క విషయం అండి ఏలూరు ప్రసాద్ గారు, ఒక్క విషయం ఇంకోటి ఏమని డిస్కషన్ నడుస్తుందంటే, ఈ ఎపిసోడ్ అంటే మీరు అందరూ ఫైట్ చేస్తున్నారు, ఆ తర్వాత తోట త్రిమూర్తులు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, సో వారు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జక్కంపూడి రాజా గారు ఎంటర్ అయ్యారు. సో ఇట్లా వీళ్ళందరూ ఎంటర్ అవడంతో ఇది మళ్ళీ పార్టీల వైపు కూడా డిస్కషన్, వైసీపీ దీంట్లో ఏదో లబ్ధి పొందడం కోసం వాళ్ళు ఎంటర్ అయ్యారని రకరకాలుగా కొంతమంది దాన్ని ప్రొజెక్ట్ చేశారు. మరి దాని గురించి ఏమంటారు? నో కామెంట్ అండి. నేను దాని గురించి స్పందించే ప్రతి ఒక్కరు నాయకుడు అండి. ఓకే, నేను దీన్ని చెప్పాను, నేను దీన్ని స్పష్టంగా చెప్పాను. నన్ను కొంతమంది అంటే రకరకాల పార్టీ వాళ్ళు అడిగారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు పార్టీ లేదండి. నేను ధైర్యంగా చెబుతాను, నేను జనసేన సానుభూతికుడు. నేను పార్టీలో నాకు ఎటువంటి సభ్యత్వం లేదు, కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి నేను జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన సానుభూతి పని దాంట్లో ఐఎమ్ డే టు సే, ధైర్యంగా చెప్పగలను నేను దాన్ని. ఓకే ఓకే, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి. కాకపోతే బ్రహ్మనాయుడు గారు మీరు నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే సోదరుడు అయ్యప్ప మాట్లాడాడు. మీరు 2-3 సార్లు కాల్ చేస్తాను, నేను అందుబాటులో రాలేకపోయాను. అవును, లిటరల్ గా నాకు దీని విషయంలో తిరిగి నేను ఆరోగ్యం చెడిపోయింది నాకు బ్రహ్మనాయుడు గారు. అవును, దీన్ని నేను మైండ్ తీసుకున్నాను కాబట్టి అనుకుంటాను. బహుశా నేను 4 రోజులు ఐ స్పెండ్ ఆ స్లీప్లెస్నెస్, నేను నిద్రపోలేదు. నేను ఏంటి అరాచకం ఏంటి అసలు? ఇదే సంఘటన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే సంఘటన కనుక ఒక దళిత కుటుంబానికి జరిగినట్టయితే రాష్ట్రం ఈ రోజు ఏమయ్యేది? అక్కడికి పోయి పాయింట్లు పొందడానికి, అక్కడ పోయి ఫోటోలు దిగడానికి, అక్కడ పోయి అందరూ మెప్పు పొందడానికి క్యూ కట్టేవాళ్ళు కాదా అంటున్నా. కుల వైషమ్యం చూపిస్తుంది ఎవరు అంటే ఇతను కాపు కాబట్టి, కాపు ఉప ముఖ్యమంత్రి స్పందిస్తే ఆయనకు ముద్ర పడుద్దని ఆయన వద్దంటున్నారు, మిగిలిన వాళ్ళే స్పందించరు. 16 రోజుల వరకు ఒక్క గవర్నమెంట్ అథారిటీ అంటే ఒక్క అధికార పార్టీ వాళ్ళు కానీ, ఒక ప్రతిపక్షం వాళ్ళు కానీ వీళ్ళని పరామర్శించడానికి మీరు చూపించండి. మేం పోయినంత వరకు అక్కడ సోదరుడు అయ్యప్పకు తెలుసు సంగతి, మేం పోయినంత వరకు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నారా? ఈ రోజు పరిస్థితి తెలుసా బ్రహ్మనాయుడు గారు? వాళ్ళ ఇంటికి పోకుండా సెక్యూరిటీ పెట్టారు. ఓకే, దీన్ని ఇంత ప్రజా బాహ్యంలోకి తీసుకొచ్చి వీళ్ళ ఇబ్బంది. వాళ్ళ ఎన్ని ఫోన్లు నాకు అన్న డొనేషన్ ఇవ్వాలి, మార్గం ఎలా ఇవ్వాలి వాళ్ళకి? కొంతమంది ఎన్ఆర్ఐ స్పందించారు. అవును, ఇది మంచి ఇష్యూ అండి, జెన్యున్ ఇష్యూ. మన సరే జరిగిన దాని గురించి ఏం చేయలేం, కానీ మనం ఏదైనా సహాయం చేద్దాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలని మాకు అర్థం కావట్లేదని చెప్తున్నారు. అంటే జనంలో చైతన్యం లేక కాదు, జనం ఆలోచించలేరా ఈ మాత్రం? పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి కదా మా ప్రయత్నం. ఓకే, అంటే ఆ మాట మాట్లాడితే నువ్వు వైసీపీ సింపదైజరా? ఏం తెలిసి మాట్లాడి ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఏదైతే ఎపిసోడ్ తీసుకొచ్చారో దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అంశం. అంటే ఎవరైనా ఏదైనా ప్రభుత్వాన్ని అంటే నిలదీస్తే, ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి మీరు అందరూ కూడా ఫైట్ చేశారు, న్యాయం కోసమే ఫైట్ చేశారు. సో అలా నిలదీసిన వాళ్ళని వైసీపీకి అంటగట్టి ప్రచారం చేయటం అనేది ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. సో ఇది భవిష్యత్తులో మీ మనుగడకి ఇది ప్రశ్నార్థకం అవుదా? నాకు ఇది అలవాటైంది బ్రహ్మనాయుడు గారు. గతంలో మీ టీవీలో డిబేట్ చేశాను, మహా న్యూస్ లో డిబేట్ చేశాను. 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని మినిస్టర్ గారి మీద ఎట్లా పడితే అట్లా వైసీపీ గవర్నమెంట్ లో మాట్లాడారు. అవును, నేను అదే నారాయణ విద్యా సంస్థలో నేను సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మెంబర్ గా నేను పనిచేసినప్పుడు అసలు నారాయణ గారి దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటది అనే దాని మీద మీ దగ్గర చాలా సోదాహరణంగా నేను నారాయణ గారి మీద ఇటువంటి అభియోగాలు వేయొద్దని చెప్పని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద నేను పోరాడినటువంటి వ్యక్తిని. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వీరెవరు అసలు? వైసీపీ సానుభూతి పరుడును టీడీపీ సానుభూతి పరుడు కాకపోతే నా కులం కోసం నేను పోరాడలేనా? నా వయసు నేను గత 35 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. నేను ఐ లైక్ టు బి. నేను ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటాను, ఇంకో 10 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలోనే ఉంటా. ఎందుకంటే న్యాయం వైపు పోరాడాల్సి వస్తే ప్రతిపక్షం ఉండాల్సి వస్తుంది. నేను దానికి భయపడే నేను ఏ పార్టీ కండువా కూడా నేను వేసుకోలేను. నేను ఇంక్లూడింగ్ జనసేన ఎందుకు ఆలోచిస్తున్నాను తెలుసా? నేను జనసేనలో ఉన్నాను. నా అభిప్రాయాన్ని ఇంత స్వేచ్ఛగా నీతో షేర్ చేసుకోగలనా? నేను సస్పెండ్ చేయను నన్ను పార్టీ నుంచి. నా మానసికమైనటువంటి పరిస్థితిని ప్రజెంట్ చేయలేనటువంటి దుస్థితిలోకి, బౌండరీస్ లోకి, ఆ క్లచ్ లోకి నేను వెళ్ళటం నాకు ఇష్టం లేదు కూడా చెప్తున్నాను. ఓకే ఓకే ప్రసాద్ గారు, సో మళ్ళీ మాట్లాడుతారు. కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్